మూలమును కానుకలుగా ఆయనకు అర్పించిరి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్టయితే వీళ్ళు ఆ నక్షత్రం యొక్క వెలుగులో వాళ్ళు యేసు ప్రభు యొక్క జాడను పట్టుకొని వచ్చి ఆ శిశువు ఉన్నటువంటి ఆ ప్రదేశానికి వచ్చి వాళ్ళు ఏం చేశారంటే బంగారము, సాంబ్రాణి, బోలం ఈ మూడిటిని యేసు ప్రభుకి సమర్పించి పూజించడం ప్రారంభించారు. ఏమేమి సమర్పించి పూజించడం ప్రారంభించారు? బంగారము, సాంబ్రాణి, బోలం ఈ మూడు వస్తువులను సమర్పించి పూజించడం ప్రారంభించారు. కనుక మన జీవితంలో దేవుని యొక్క వెలుగు చేత, దేవుని యొక్క నక్షత్రపు వెలుగు చేత మనం నడిపించబడుతున్న వారం అయితే మనం కూడా ఎలాగో దేవుని ఆరాధించాలి అని అంటే బంగారము, సాంబ్రాణి, బోలం ఈ మూడు ఆయనకు సమర్పించి మనం ఆరాధించే విధముగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బంగారము, సాంబ్రాణి, బోలము ఆయనకు సమర్పించి ఆయనను పూజించారు. బంగారము దేనికి సాదృశ్యంగా ఉందంటే రాజరికానికి సాదృశ్యం. బంగారం దేనికి సాదృశ్యం? రాజరికానికి సాదృశ్యం. ఎందుకంటే ఆ కాలంలో బంగారం అనేది ఇచ్చిపుచ్చుకోవడం రాజుల పట్లనే జరిగేది. బంగారంతోనే అన్ని వస్తువులను తయారు చేసుకునేవారు. బంగారాన్ని అది రాజరికంగా చూసేవారు. కనుక బంగారం అనేది అది రాజరికానికి గుర్తు. రెండవదిగా సాంబ్రాణి. రెండవది ఏంటిది? సాంబ్రాణి. సాంబ్రాణి ఎప్పుడు ఉపయోగిస్తారు? పాత నిబంధనలో యాజకులు పొగ వేసేటప్పుడు, దేవునికి ధూపం వేసేటప్పుడు ఉపయోగిస్తారు. కనుక సాంబ్రాణి దేన్ని చూపెడుతుందంటే యాజకుడిని చూపెడుతుంది. సాంబ్రాణి దేన్ని చూపెడుతుంది? యాజకుడిని చూపెడుతుంది. బోలం, బోలము ఎలా ఉంటది అంటే చేదుగా ఉంటది. బోలం ఎలా ఉంటది? చేదుగా ఉంటది. కనుక ప్రవక్త మాట ఎప్పుడు ఎలా ఉంటది? చేదుగా ఉంటుందా, తీయగా ఉంటుందా? కఠినంగా ఉంటది, చేదుగా ఉంటది. కనుక ఇప్పుడు యేసు ప్రభుని వాళ్ళు ఎలాగ అంగీకరించారని అంటే బంగారము, సాంబ్రాణి, బోలము ఈ మూడు సమర్పించి ఆయన పూజించడం ప్రారంభించారు. మన జీవితంలో కూడా యేసు ప్రభుని రాజుగాను, ప్రవక్తగాను, యాజకునిగాను అంగీకరించి మనం ఆయనను పూజించాలి. ఎలాగ పూజించాలి? చెప్పండి. రాజుగాను, ప్రవక్తగాను, యాజకునిగాను ఆయనను మన మనస్సులో అంగీకరించాలి. మన మనస్సులో ఆయన్ని మూడు విధాలుగా సమర్పించుకోవాలి. అప్పుడే మనం ఆయన మనస్ఫూర్తిగా పూజించగలం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏదో మనం దేవుని సన్నిధికి పండగ అని చెప్పి వచ్చి కూర్చొని పోతే సరిపోతుందా? సరిపోదు. ఆయన్ని రాజుగా, ప్రవక్తగా, యాజకునిగా మన మనసులో మనం సమర్పించుకోవాలి. అప్పుడే నిజమైనటువంటి ఒక ఆరాధన మనలో నుండి బయలువెళ్తుంది. అప్పుడే మనకున్నటువంటి చీకటి అంతా కూడా దూరం అవుతుంది. కనుక దేవుని యొక్క మాటలు విన్నప్పుడు ఏమవుతుంది? చీకటి దూరం అవుతుంది. దాని తర్వాతకి ఆయన రాజుగా, ప్రవక్తగా, యాజకునిగా అంగీకరించినప్పుడు ఒక ఆరాధన మనలో నుండి బయలువెళ్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మన జీవితంలో దేవుణ్ణి ఒక ఆరాధనగా మన జీవితంలో మనం మార్చుకోవాలి. మన జీవితాన్ని దేవునికి ఒక ఆరాధనగా మనం మార్చుకోవాలి. మూడవదిగా ఆయన జన్మించినప్పుడు ఒక నక్షత్రం అనేది ఉదయించింది. మూడవదిగా ఏం ఉదయించింది? నక్షత్రం ఉదయించింది. మొట్టమొదటిగా ఆయన జన్మించినప్పుడు గొర్రెల కాపర్లకు ఉన్నటువంటి చీకటి అంతా దూరమైంది. రెండవదిగా ఆయన జన్మించినప్పుడు ముగ్గురు జ్ఞానులు వచ్చి ఆయన ఆరాధించారు. మూడవదిగా ఆయన జన్మించినప్పుడు నక్షత్రం అనేది ఉదయించింది. ఏం ఉదయించింది? నక్షత్రం. కనుక ఈ నక్షత్రం గురించి కనుక మనం చూసినట్టయితే సంఖ్యాకాండంలో ఆ నక్షత్రం గురించి ఉంటుంది. చదవండి ఒకసారి.
సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం. ఆయనను చూచున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు ఆయనను చూచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. హల్లెలూయా. నక్షత్రం ఎవరిలో ఉదయిస్తుంది? యాకోబులో ఉదయిస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు ఏ సంతానంలో జన్మించాడు? యాకోబు సంతానంలోనే జన్మించాడు. కనుక నక్షత్రము యాకోబులో ఉదయిస్తుంది అంటే యాకోబు సంతానంలో వచ్చే నక్షత్రం ఎవరు? యాకోబు సంతానంలో వచ్చే నక్షత్రం ఎవరు? యేసు ప్రభు నక్షత్రం. హల్లెలూయా. యాకోబు సంతానంలో వచ్చే నక్షత్రం ఎవరు? యేసు ప్రభు. యాకోబులో నక్షత్రం ఉదయించినంటే యాకోబు సంతానంలో ఒక నక్షత్రం రాబోతుంది, ఆయనే యేసు ప్రభు. కనుక యేసు ప్రభు పుట్టినప్పుడు ఒక నక్షత్రం పుట్టింది అని అంటే ఆ నక్షత్రం ఎవరో కాదు, యేసు ప్రభువే. కనుక యేసు ప్రభు ఒక నక్షత్రం వలె యాకోబు సంతానంలో జన్మించాడు. కనుక యేసు ప్రభు ఒక నక్షత్రం. ఇప్పుడు మనం కూడా ఎలాగ మార్చబడాలి? నక్షత్రములుగా మార్చబడాలి. ఎలాగ మార్చబడాలి? నక్షత్రములుగా మార్చబడాలి. యేసు ప్రభు నక్షత్రం అని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ